దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ దావీదు కీర్తన చాలా నాకు ఇష్టమైన దావీదు కీర్తన. 15వ దావీదు కీర్తన చాలా మందిని కంట్రోల్ చేయమని చెప్పాను. అక్కడ చెప్పానా ఇక్కడ చెప్పానా అలా యెహోవా గుడారములో అతిథిగా ఉండాలంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ రాశాడు. ఓరకనే వెళ్ళలేము యెహోవా గుడారంలోకి. ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలంట? చక్కని మాటలు కదండి. వడ్డీకి ఇస్తున్నారు ఎవరైనా డబ్బులు? సంఘంలో మన సంఘంలో డబ్బులు వడ్డీకి ఇస్తున్నారా అమ్మా? వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? మాకే లేదు, మేము ఏడిస్తున్నాం వడ్డీకి అంటున్నారా? వాస్తవమే అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయకూడదంట? మన ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదు. నీకంతా దయార్థ హృదయం ఉంటే అప్పుగా ఇవ్వండి, కానీ వడ్డీలకి మాత్రం ఇవ్వకూడదు. బైబిల్లో చాలా చోట్ల మాటలు రాయబడి. కాబట్టి యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలంటే మన డబ్బులు మన వడ్డీకి ఇవ్వకూడదు, అన్యాయంగా సంపాదించకూడదు. దేవుని స్తోత్రం. ఇంకేం చేయమన్నాడు? ప్రమాణము చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్ప. చక్కని మాట జ్ఞాపకం చేశాడు క్రాంతి. ఏమండి, యెఫ్తా ఏం చేశాడంట? అయ్యా, నేను యుద్ధానికి వెళ్ళి జయాన్ని సాధించి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుంచి ఏది నాకు ముందు కనపడిద్దో దానికి దహన బలి ఇస్తానన్నాడు. మామూలు బలిగా. ఏం బలి చెప్పండి? దహన బలి. ఏదైనా దాని ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని కాల్చివేస్తాను, దహన బలి చేస్తానని చెప్పి మొక్కుకున్నాడు. ఏమా పాపం ఆయన తిరిగి వస్తా ఉంటే తన కుమార్తె ఎదురొచ్చింది. ఏం చేశాడు? ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పకూడదు. అది 15వ దావీదు కీర్తన ఉన్న మాట ఏంటంటే, దేవునితో మనం ఒడంబడికయ్యాం, దేవునితో మనం తీర్మానం చేసుకున్నాం. ఏమని? ప్రభువా, నేను నమ్ముకున్నాను, మీ సన్నిధికి వస్తున్నాను, నాకేమున్నా లేకపోయినా నా పరిస్థితి ఏమైనా నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఆరాధిస్తాను అని మనం దేవునితో ఒడంబడికయ్యాం, ప్రమాణం చేశాం. అప్పుడేం చేయాలి అమ్మా? ఖచ్చితంగా ఆ పని చేయాలి. అలా చేస్తే దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. అందుకని దేవునితో మనం ప్రమాణం చేస్తాము, ఎన్నో మాట తప్పుతాం మనం దేవుని దగ్గర. అందుకనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. ఏమా వాక్యం చెప్తున్న మాట ఇది. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఏమా యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తారు. ఎవరు? యెహోవా గుడారములో అతిథిగా ఉండవలసినటువంటి వారు. దేవుని స్తోత్రం. రేపు వచ్చే ఆదివారం 15వ దావీదు కీర్తన కంటత పెట్టుకురండి. అందరూ అప్పు చెప్పాలి ఆ కీర్తన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుతాం చూడండి. గుర్తుపెట్టుకున్నారు అందరూ? ఏమా అలా మీరు చదివి రాకపోతే మీకు మార్కులు తగ్గిపోతాయి. స్తోత్రం. 92వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుతాం చూడండి. 92వ దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ స్తోత్రులైనా, నమ్మకమైన తండ్రి, మీ కొందనాలు ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు నాయన మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఈ భాగాన్ని కూడా మీరు దీవించండి, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ స్తుతించుట మంచిది. ఏది మంచిది చెప్పండి? ఏమా చెప్పిన మాటే చెప్పలేరు మీరు. ఏమి స్తుతిస్తాం ఇంకా మనం? స్తుతించండి, హల్లెలూయా చెప్పండి, ఆరాధించండి నిలబడినప్పుడు కూడా ఏమా స్తుతించలేని వారిగా ఉన్నాం మనం. స్తుతి లేకపోతే మనకు జయం ఉండదు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఏం చేసి చెప్పండి? మాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ప్రతి మాటకి స్తోత్రం చెప్తాడు. ఆయన ప్రతి మాటకి స్తోత్రం చెప్పినాకే మాట్లాడతాడు. ఎంతగానో దీవించబడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక మన ఏ సొంత మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాటలే ఇవి. స్తుతించడం మంచిది మనకి. దేవుణ్ణి స్తుతించడం, మన నోటితో నిత్యము ప్రభువుని స్తుతించడం మనకు మంచిది. సరే, పద్దాలు చేయలేకపోయినా దేవుని సన్నిధిలోనైనా దేవుణ్ణి మనం స్తుతించడం మనకెంతో మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఏమ్మా ఇంకేదైనా చేస్తే తప్పు, కానీ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం ఎంత మంచిది. ఏమ్మా స్తుతి మనకు బలాన్ని ఇస్తుంది, స్తుతి మనకు సాతాను మీద జయమిస్తుంది, స్తుతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏమంటే స్తుతి ద్వారానే మనం సాతాను జయించగలం. ఒక పాస్టర్ గారంట ఒక బాగారైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. దయ్యం పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. అయితే ఆయన వెళ్ళిన దగ్గర నుంచి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం అని చెప్తా ఉన్నాడంట. ఈలోపు దయ్యం ఆ అమ్మాయిలోకి వచ్చిందంట. వచ్చి, ఏమయ్యా నీకు ఇంతకంటే ప్రార్థన రాదా? పద్దాక స్తోత్రం 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 చెప్తే దాన్ని తలకాయ హల్లెలూయా హల్లెలూయా, ఇదేనా నువ్వు చేసే ప్రార్థన? స్తోత్రం చెప్పటమేనా? పద్దాక హల్లెలూయా చెప్పటం ఇదేనా? ఒక పాస్టర్ గారు అంట, ఇది ఇట్లా చెప్తే దానికి బాధగా ఉంది కాబట్టి ఇంకా స్తోత్రం చెప్పడం మొదలు పెట్టారంట పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. అలాగూ రాత్రంతా ప్రభువును స్తుతించగానే సాతాను సిగ్గుపడి ఒప్పుకొని పారిపోయింది. చూసారా? అందుకని స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎత్తి నోరు మొత్తుకున్నా మీరు నోరు తెరవు. జైలు ఎలా వచ్చింది మనకి? ఏమండి స్తుతి ఉన్న చోట సాతాను ఉండడు, ప్రార్థన ఉన్న చోట సాతాను ఉండడు. అందుకని అదేం చేస్తాడంటే మనం స్తుతించనీరు, మన నోరు గట్టిగా మూసేస్తాడు. స్తోత్రం చెప్పంటే సిగ్గుపడతాం, హల్లెలూయా చెప్పంటే సిగ్గుపడతాం. ఏమా స్తుతించుట మంచిది. స్తుతి ద్వారా రాజులు గొప్ప విజయాన్ని పొందుకున్నారు. స్తుతిలో సాతాను మీద వారు జయం పొందుకున్నారు, శత్రువుల మీద జయం పొందుకున్నారు. కనుక స్తుతి మనకెంతో మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి స్తోత్రం అనగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే 2 చేతులు పైకెత్తి ప్రభువు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఏ మనుషులు ఘనపరాల్సిన అవసరం లేదు మనకి. ఇక్కడ దేవునిని మాత్రమే మనం స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చాం, దేవునిని ఆరాధించడానికి. ఏమంటే అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసయ్య నామాన్ని ఘనపరచడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. అందుకని స్తుతిద్దాం. స్తుతి ద్వారా కొన్ని విషయాలు ఎలాంటి జయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడో మనం చూద్దాం. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం దగ్గర మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో ఇక్కడ యెహోషాపాతు రాజుని మనం చూస్తా ఉన్నాము. యెహోషాపాతు రాజు మీదకి శత్రువు వస్తున్నప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఏం చేశారో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం తీసుకుందాం. హల్లెలూయా. 20వ అధ్యాయం దగ్గర మనం చూస్తే మొట్టమొదటి వచనం చదవండి. 20వ అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవరణను సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తా ఉంది, చింతకించము, వారు అససోము తామారును ఎన్కడీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. అప్పుడు యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరెవరు వస్తున్నారంట? మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర మొదలుపెడతా ఉన్నాడు. 12వ వచనం చదవండి. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు శత్రువులు వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మాకు తీర్పు తీర్చు, ఈ శత్రువుని జయించడానికి, ఈ గొప్ప శత్రువైనటువంటి సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. 15వ వచనం చదవండి. 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును.
రేపు వారి మీదికి పోవుడి అనే మాట చూస్తూ ఉన్నాం. చాలండి. ఈ విధంగా యెహోషాపాతు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ యొక్క సైన్యానికి మీరు భయపడద్దు అనే విషయాలు కూడా దేవుడు తెలియజేశాడు. అయితే అప్పుడు యెహోషాపాతు ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఎవరిని ప్రభువే యుద్ధం చేస్తానన్నాడు కదా అని నాకెందుకులేనని దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. చదవండి 19వ వచనాన్ని. లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఆ తర్వాత చూడండి, యెహోషాపాతు నిలువబడి యూదా వారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. సరే, యుద్ధం ఏ విధంగా చేస్తున్నారు అని మనం చూస్తే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మొదలుపెట్టిన తర్వాత దేవుడు మీరు భయపడద్దు, ఈ యుద్ధం నేనే చేయబోతున్నాను, దేవుడే చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత 21వ వచనంలో మనం చదివినట్లయితే ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభించాను. చూడండి, మరియు యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారము ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మోటుగాండ్రులు పెట్టెను కనుక వారందరూ హతులైరి. స్తోత్రం. ఇక్కడ యుద్ధం చేసినట్లుగా మనం చూడలేదు, కానీ యెహోషాపాతు ఏం చేశాడు అంటే స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేశాడు. వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడని స్తోత్రం చేయటం ప్రారంభించిన వెంటనే దేవుడు ఏం చేశాడండి, అక్కడ ఏం చేశాడు, యూదా వారి మీదకి వచ్చినట్టు మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీద మోటుగాండ్రులను పెట్టి దేవుడు వారందరినీ సంహరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అది స్తుతిలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, స్తుతిలో ఉన్న గొప్ప జయం ఏంటంటే, మనం స్తుతిస్తా ఉంటే శత్రువు పారిపోతాడు. కానీ యెహోషాపాతు వాళ్ళతో యుద్ధం చేసేట్లు కనబడలేదు, కానీ సైన్యాన్ని తీర్చిదిద్దాడు, పాడేవారిని తీర్చిదిద్దాడు. ఎవరి యెహోవా కృప నిరంతరం ఉందని చెప్పి స్తుతించేవారిని ఆయన పంక్తులుగా సైన్యాన్ని తీర్చిదిద్ది మీరు స్తుతించండి, మీరు పాడండి అని ఎప్పుడైతే వారు ప్రార్థించడం, పాడటం, స్తుతించడం మొదలుపెట్టారో దేవుడే మోటుగాండ్రులను పెట్టి మోయాబీయులను సేయీరు మన్యవాసులందరినీ కూడా దేవుడు హతమార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది స్తుతిలో ఉన్న గొప్ప జయం. సాతాను ఓడిపోవాలంటే స్తుతి ఒక్కటే. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి? స్తుతి మాత్రమే. స్తోత్రం చెప్తూ స్తుతిస్తూ వాటిని మనం జయించగలం. అందుకని మనకు ఎందుకు మనలో జయం రావట్లేదు అని అంటే మనం స్తుతించలేకపోతున్నాం. అందుకు వాడు ఏం చేస్తాడంటే మన నోరు మూసేస్తాడు. స్తుతిస్తే వాడు రాజ్యం పడిపోయిందని, స్తుతిస్తే వాడు బలిపీఠాలు కూలిపోతాయని మనం స్తుతించలేకుండా చేస్తాడు వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అందుకని ప్రభు మనకి ఏమంటే పెదవులు ఇచ్చాడు. ఎందుకు ఏమా? ప్రభువుని స్తుతించడానికే దేవుడి పెదవులు ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం ఎక్కడో ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోయింది, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత దేవుని సన్నిధికి వస్తున్నట్టు మన జీవితాల్లో తెలుసుకున్నా కూడా స్తుతించలేని వారిగా ఉంటే మన సాతాను జయించలేం. అందుకని ప్రభువుని స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అందుకే యెహోషాపాతు సాతాన్ని సైన్యాన్ని ఎలా జయించగలిగాడంటే ఏమంటే ఒక లైన్ అంతా సైన్యాన్ని పాడే వాళ్ళని పెట్టాడు, ఒక లైన్ అంతా స్తుతించే వారిని పెట్టాడు. ఏమంటే ఒక లైన్ అంతా యెహోవా కృప నిరంతరం ఉండునుగా కానీ స్తుతిస్తూ ఉన్నారు. వీరు స్తుతిస్తూ ఉండగా వీరి పని వీరు చేస్తూ ఉండగా దేవుడు మోటుగాండ్రులను పెట్టి రహస్యంగా దేవుడు చేసిన పని ఏంటంటే మోయాబీయులను సేయీరు మన్యవాసులందరినీ కూడా దేవుడు హతమార్చినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23వ వచనం కూడా చదవండి. అమ్మోనీయులను మోయాబీయులను బొత్తిగా చంపి
నిర్మూలన చేయవలని పొంచి ఉండి వారి మీద పడి కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నకు మొదలుపెట్టింది. సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉంది, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. దేవుని స్తోత్రం. ఈ విధంగా దేవుడు స్తుతి ద్వారా సైన్యం మొత్తటిని జయించి స్తుతిని శత్రు సైన్యం అంతా కూడా హతమార్చి గొప్ప విజయాన్ని దేవుడిస్తే అక్కడ వారు వచ్చి చూశారంట, ఒక్కరు కూడా సజీవు లెక్కలో కనబడలేదు, అందరూ శవములైనట్లుగా చూస్తా ఉన్నాము. ఇంకా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటయ్యానంటే ఆ భాగంలో మనం చూస్తే స్తుతి ద్వారా దేవుడు ఇలాంటి కార్యం చేశాడు అని ఆ స్థలానికి అక్కడ బెరాకా అని పేరు పెట్టారు. బెరాకా అంటే ఏంటి అమ్మా? బెరాకా అనగా స్తుతి. బెరాకా కింద పుట్టినోట్లు అర్థం ఇచ్చొచ్చు. అక్కడ ఒకటేసి 27వ వచనంలో ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు పెట్టారు. బెరాకా అనగా స్తుతి అని చూస్తా ఉన్నాం. స్తుతి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు స్తుతి ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేశారు. ఆ తర్వాత దేవుడు ఆ శవాల మీద పడి వాడుకున్న బంగారము వారికి అంతా ఒలుచుకుంటే 3 రోజులు పట్టిందంట. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారిని జయించడమే కాకుండా వారి దోపుడు సొమ్మంతా శవాల మీద ఉన్నటువంటి బంగారము, డబ్బులు, వెండి అన్ని దోచుకోవడానికి 3 రోజులు పట్టింది. ఆ విధంగా దేవుడు స్తుతి ద్వారా అలాంటి గొప్ప విజయాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించాడు. అందుకని నేను చెప్పాను కదా ఇందాక, దయ్యాలు పోవాలన్నా, రోగాలు పోవాలన్నా, మనకి ఏది బలహీనతలు వచ్చినా దేవుని మనం స్తుతిస్తూ ఉండడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా? దేవుని గంభీర స్వరంతో మనం స్తుతించాలి. పరలోకంలో కూడా మహాదూతలు, కెరూబు, సెరూబులు, 24 పెద్దలు ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నారు ఏళ్ల తరబడి. మనం వెళ్ళి కూడా రేపు ఇదే పని చేసేది. అక్కడ ఆడికెళ్ళి మనం వంటలు చేసుకోవాల్సిన పని లేదు, అంటులు తోముకోవాల్సిన పని లేదు, మరి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పని లేదు. ఏం చేస్తాం అక్కడ? ఆడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతిస్తూ ఇక్కడే లోకం మీద, సాతాను మీద సంపూర్ణ జయం కలిగిన వారిగా మనం జీవించి ఇలాగే అక్కడికి వెళ్ళి ప్రభువుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రహస్యం చాలా మందికి తెలియట్లే. మరి ఏం వాక్యం వింటున్నారో ఏం నాకు తెలియట్లేదు. కానీ పరలోకంలో మనం చేసే పని ఏంటి? ఇక్కడ స్తుతించకపోతే అక్కడ ఎలా స్తుతించగలం మనం? అక్కడ మహామహా సెరూబు, కెరూబులు సైతం ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన చూచి వారు ఏం చేశారంటే, అయ్యా నిజంగా నువ్వు ఒక్కడవే స్తోత్రాలకు అర్హుడు అని అక్కడ వాళ్ళంట వారి యొక్క సింహాసనాలు తీసి, వారి యొక్క కిరీటాలు తీసి దేవుని సింహాసనం దగ్గర పడేశారు. నీవు మాత్రమే అర్హుడవు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఇది పెంతెకోస్తు కాదు, లేకపోతే వేరే ఏ డినామినేషన్ కాదు. స్తుతించడం మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితానికి మనకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎరుకోను కూడా ఎరుకోను జయించినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ ఎరుకో యొక్క గోడలు చాలా చరిత్ర కలిగినటువంటి గోడలు, 2 రథాలు అటు ఇటు తప్పుకొని విశాలంగా వెళ్ళగలిగినటువంటి ఆ యొక్క చరిత్ర ఉన్నటువంటి ఎరుకో గోడల్ని ఏదో మరపు రంగులతోనో ఏదో ఆయుధాలు పెట్టి వాటిని జయించలేదు. కానీ వారు కేవలం స్తుతించడం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం స్తుతి ద్వారానే వారు కేకలు వేయడాన్ని బట్టే కేకలు వేశారు వారు. మనం కేకలు వేయాలంటే సిగ్గు మనకి, స్తోత్రం చెప్పాలంటే సిగ్గు మనకి. దేవుని విషయంలో ఎప్పుడు మనం సిగ్గుపడకూడదు. అందుకే వాక్యం అంటాడు, నా విషయంలో భూమి మీద ఎవరైతే సిగ్గుపడతారో ఇక్కడ నేను రేపు వచ్చినప్పుడు అలాంటి వారిని చూసి నేను కూడా సిగ్గుపడతానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా చెప్పట్లా మీరు గట్టిగా. సిగ్గుపడే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలీయులు ఎరుకోను దాటుకొని కానాను యాత్రలో ఎరుకో అడ్డం వచ్చింది ముందు.
ఎరుకోని జయించడానికి వారు ఆ రాజుని ఎరుకో రాజుని దారి అడిగారు, మమ్మల్ని పోనీయండి అయ్యా మేము వెళ్తామన్నారు. మేము పోనీయమన్నారు. ఇశ్రాయేలు ఎప్పుడు సమాధానంగానే ఉంటారు, వారు వెనకపోతే మాత్రం యుద్ధం ప్రకటిస్తారు. ఇది వెనకపోతే వాళ్ళు తాట తీస్తారు. కాముగా వెళ్ళిపోయాయండి, ఇంటి వెళ్ళిపోతే ఎరుకో అంతా కూడా కాలిపోయేది కాదు. ఏమని ఎరుకో సర్వనాశనమైంది ఎందుకంటే ఇశ్రాయేలీల మార్గంలో కూడా వారిని వెళ్ళలేమనేది కాబట్టి. సరేలే అని వారు స్తుతించడం ప్రారంభించారు. ఆ పట్టణం చుట్టూ తిరిగారు, 7 మార్లు తిరిగారు. అలాగున 3 సార్లు చేసిన తర్వాత వారు కేకలు వేయగా ఎరుకో పట్టణం అంతా కూడా నేలమట్టం చేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువు ఓడిపోవాలంటే మనం హృదయం నిండా ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. పాడుతాం కదా, దేవుడికి సింహాసనం ఏంటి? స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. ఆయన సింహాసనం ఏంటి చెప్పరే? స్తుతుల మీద కూర్చుంటాడు ఆయన. లేదా పెద్ద పెద్ద ఏమంటే కుర్చీలు తీసుకొచ్చేసి ఆయన ఆటలో కూర్చోడు. ఆయన కూర్చునే సింహాసనం ఏంటి చెప్పండి? స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. స్తోత్రం. స్తుతి ఆయనకు సింహాసనం. మరి ఎందుకు మనం స్తుతించట్లేదు? స్తుతించకపోతే ఎలా వస్తాడు ఆయన మన స్తుతుల మీదకి? ఎలా వస్తాడు వ్యక్తిగత జీవితంలోకి? ఎలా వస్తాడు మన కుటుంబంలోకి? దేవుని స్తుతించకపోతే ఏమండి, స్తుతి సింహాసనం ఆయనకి నువ్వే సింహాసనం. పాటలు అయితే పాడుకుంటాం కానీ ఏమండి పాట యొక్క అర్థాన్ని తెలుసుకుని పాడలేము. మనం స్తుతిస్తేనే మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై, వాక్యం కూడా రాయబడింది, ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఏమండి ఆయన ఏ యొక్క గొప్ప గొప్ప ఆసనాలు చేసేస్తే ఆయన కూర్చోడు, కానీ ఆత్మస్వరూపి స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని స్తుతించడం ద్వారా ఎరికో గోడలు నేలమట్టం చేయబడ్డాయి. మరి అంటే ఒక స్కూల్లో ఎరికో గోడలు ఎవరు పడగొట్టారు? మేము కాదు అంటున్నారంట పిల్లలంతా. మేము పడగొట్టలేదు అంటున్నారంట. అర్థం కాల విషయం అక్కడ. కాబట్టి ఎరికో గోడలు ఎలా కూలిపోయినాయి? ప్రభువుని స్తుతించడం ద్వారా. యాజకులు బూరలు ఊది కేకలు వేయటం ద్వారా. బూరలు ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. కనుక మన జీవితంలో మనం స్తుతించే వారిగా ఉండాలి. అందుకని యెహోవాను స్తుతించుట మంచిది. ఏమండి, ఏది చేయాలో అది చెయ్యం. మనం ఏటి కోసం సిగ్గుపడాలి? లోకంలో ఇష్టానుసారంగా జీవితాలు పాడు చేసుకుంటే సిగ్గుపడాలి. మన బ్రతుకులు పాడు చేసుకుంటే సిగ్గుపడాలి. ఏటి కోసం సిగ్గుపడాలో లోకం వాటి కోసం సిగ్గుపడదు. యేసయ్యకు స్తోత్రం చెప్పమంటే సిగ్గుపడతారు. అది సాతాను ఏమండి మన మీద వేస్తున్నటువంటి వాడు ప్లాన్ అన్నమాట. అందుకని స్తుతి ద్వారా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏమండి ముందే వచ్చారనుకోండి, ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అలాగున్న ఎరికో గోడలు కూడా, చరిత్ర కలిగిన ఎరికో గోడలు కూడా కేవలం స్తుతి ద్వారానే నేలమట్టం చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని కూడా దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనుక స్తుతించడం నేర్చుకోండి. ఏమండి, ప్రభువును ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఏమండి మనం ప్రభువుని స్తుతించడం మనకెంతో మంచిది. ప్రభువుని స్తుతించడం మనకు ఆరోగ్యం. ఇందాక ఎఫ్సీ సాక్ష్యం చెప్పింది కదా, నన్ను చెప్పమని నాకు చెప్పలేనమ్మా, నాకు ఏడుపు వచ్చింది, నువ్వే చెప్పన్నా. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. నేను మాత్రం ఇంట్లో ఉన్నాను, వంట చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నాను, స్తుతిస్తానే ఉన్నా. ఎందుకంటే మన ప్రభు నమ్మదగినటువంటి దేవుడు. తన బిడ్డల ప్రార్థనలు ప్రభు ఆలకించేటువంటి దేవుడు. ఏ పని చేస్తున్నా కూడా తిరిగి ఎఫ్సీ ఫోన్ చేసి అమ్మ ఏం లేదు, అంత నార్మల్ వచ్చింది,
చేసినప్పుడు నేను ప్రభుని ఎంతగా స్తుతించాను. వాళ్ళు వెళ్ళింది మొదలుకొని మళ్ళీ తిరిగి ఆ రిపోర్టు నరములు వచ్చే వరకు ప్రభువుని స్తుతిస్తూనే ఏ పని చేస్తున్నా కూడా ప్రభువుని స్తుతిస్తాను. అది స్తుతిలో గొప్ప ఆశీర్వాదం, మనకి స్థితిలో గొప్ప విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తన బిడ్డల పట్ల ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మనం మొర్రపెడితే మనకు జవాబిచ్చేటువంటి దేవుడు. మన స్తుతుల ద్వారా ఆయన గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని స్తుతించడం మీరు మానుకోవద్దు. మా స్తుతి చెప్పకుండా సాతాను మనల్ని ఏం చేస్తాడంటే, ఏమండి ఐదేందో ఏమండి అది పెంతుకోస్తోళ్ళదే వాళ్ళదే ఏళ్ళదే కదండి. పెంతుకోస్తోళ్ళది కాదు, ఈనాడు ఎక్కడన్నా చూడండి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నారు, ఆరాధిస్తా ఉన్నారు. అందుకని ప్రభువును స్తుతించడం నేర్చుకుని మన కుటుంబాలు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. హోషేయ గ్రంథంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేసి ఆ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. స్తోత్రం. ఏంటంట? మన పాపాలు క్షమించబడాలి అని అంటే, అయ్యా మా పాపాలు పరిహరించబడటానికి ఎడ్లకు బదులుగా, ఏమండి ఎడ్లను గొర్రెలను బలర్పించి పాప పరిహారార్థ బలి చేస్తారు కదా, వాటికి బదులుగా మాకు పెదవులు ఉన్నవి, మా పెదవులు మీకు సమర్పిస్తున్నాము, అవే మాకున్నవి అని ఇక్కడ ప్రార్థిస్తున్నట్లుగా ఇశ్రాయేలు జీవితంలో ఈ మాట కూడా మనం చూస్తా ఉన్నాం. ఏమండి దేవుడి నాడు ఏమండి మన బలులు కోరుకోవట్లేదు. నువ్వు ఎద్దునో గాడిదనో లేకపోతే గుర్రాన్నో ఏమండి లేకపోతే మేకనో కోడినో ఏదో దేవునికి బలి ఇవ్వడానికి ప్రభు కోరుకోవట్లా. ఏ బలి చెప్పండి? మన పెదవులతో దేవునిని స్తుతించేటువంటి బలి. నేటి దినాల్లో పాత నిబంధనలో ఒకప్పుడు అలాంటి బలులు జరిగినాయి, కానీ ఇప్పుడు ప్రభు ఏమంటే మన పెదవుల ద్వారా ప్రభువుని స్తుతించడమే నిజమైనటువంటి బలి. అదే వాళ్ళు అంటున్నారు, ఎడ్లకు బదులుగా మా పెదవులు మీకు సమర్పిస్తున్నాము, నీవు మాకు ఇచ్చావు ప్రభు, అవే మాకున్నవి అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య జయసన్న గారు ఒక పాట రాశాడు. ఏం పాట అంటే, అదే ఈ దినాల్లో మనం అర్పించవలసినటువంటి బలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆనాటి కాలంలో ఏవో కనబడే బలులు కాదు, కానీ మన స్తుతి ద్వారా దేవునికి బలులు అర్పించాలి. దేవా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఎడ్లకు బదులుగా మాకు పెదవులు అర్పించావు, ఇవే మాకున్నవి అని భక్తులు తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప మాట అండి. మాకేమి లేకపోయినా ప్రభు నువ్వు మాకు పెదవులు ఇచ్చావు చూడు, వాటి ద్వారా నేను స్తుతిస్తున్నాము, వాటి ద్వారా నీకు బలి అర్పిస్తున్నామని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేద్దాం, చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఏమంటే మనం సంతోషపెట్టేటువంటి స్తుతియాగం బలి ఏంటంటే దేవుని స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. ఎరికో గోడలు స్తుతి ద్వారానే, వారు ఏ యుద్ధం చేయలేదు, ఏ తుపాకులు తీసుకోలేదు, స్తుతిస్తూ ఉండగా ఎరికో గోడలు సంపూర్ణంగా నేలమట్టం చేయబడ్డాయి. ఏమండి అక్కడ వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఎరుకో గోడల కింద పడిపోయి చనిపోయారు. ఆ తర్వాత ఎరుకో పట్టణాన్ని వారు అగ్ని చేత కాల్చివేసినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. యెహోషాపాతు కూడా ఏమండి సైన్యాలుగా తీర్చిదిద్ది పాటలు పాడేవారిని, స్తుతించేవారిని, ఏమండి శత్రు మీద వారు జయం పొందడానికి వారు కేవలం స్తుతించడం ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని యెహోషాపాతు విషయాన్ని ఇచ్చాడు. దానికి బెరాకా లోయ అనగా స్తుతి లోయ, స్తుతి ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కనుక మన జీవితాల్లో కూడా ఏమంటే ఏదో కావాలి, దేవునికి ఎంతో ఇస్తే గొప్పని కాదు, కానీ దేవుడిని మనం స్తుతించడం ద్వారా దేవుడు ఇక్కడ అన్నాడు, మాకు ఇచ్చిన పెదవులు ప్రభు ఇవి మీకు సమర్పిస్తున్నాము, ఇవే కదా నువ్వు మాకు ఇచ్చిందని వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా స్తుతించడం నేర్చుకుందాం.
ఏమండి స్తుతి ఆయనకు ఎంతో గొప్ప ధూపం. ఏమా స్తుతి నైవేద్యం అని ఒక పాట జ్ఞాపకం వస్తూ ఉంది కానీ అంత గుర్తురాడు. కాబట్టి స్తుతి ద్వారానే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి ఆశ్రయమైన నాయసయ్యా జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నాయసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము హల్లెలూయా. ఏ నైవేద్యము? స్తుతి నైవేద్యము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం. ఆ దినాల్లో నైవేద్యం అలా ఇచ్చేవాళ్ళు బలులు అర్పించి. ఈ దినాల్లో స్తుతి నైవేద్యాన్ని ప్రభువుకు మనం సమర్పించేవాడిగా ఉండాలి. స్తుతించడం విషయంలో, ప్రార్థించే విషయంలో, స్తుతియాగం అర్పిస్తూ శత్రును జయించే విషయంలో మనం ఏది జయించలేకపోతున్నామో దానిని కేవలము స్తుతి ద్వారా జయించడానికి, స్తుతి నైవేద్యం ప్రభువుకు అర్పించి మనం జయించడానికి స్తుతి కలిగిన వారిగా, స్తుతించే వారిగా ఎక్కడున్నా ప్రత్యేకం కూర్చుని ప్రార్థన చేయడానికి సమయం లేకపోయినా ప్రభువును స్తుతించడానికి ఏ పని చేసుకుంటున్నావు. నాకు ఈ మధ్య చాలా టైం దొరికింది, కూర్చొని చేసే ప్రార్థన చేస్తాను కానీ అంటూ దోముకున్నాం సేపు ప్రార్థన చేసిన ప్రభువును స్తుతించుకుంటానే ఉంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఉండరు, ఒకదనే కదా. అలాగే స్తుతిస్తూ ప్రతి పని చేస్తాం. అందుకని స్తుతించడానికి ఏమండి టైము లేకపోతే ఒక సమయం అవసరం లేదు. కానీ ప్రభువును స్తుతిస్తూ సాతాను మీద సంపూర్ణ జయం కలిగిన వారిగా ప్రభువుల ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నమ్మకమైన తండ్రి, మీ స్తోత్రం నాయన. నిత్యాశ్రయ దుర్గమా, ఎత్తైన ప్రాకారమా, మీకే స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. యెహోషాపాతు తండ్రి కేవలము జయించుట, స్తుతించుట ద్వారా ప్రభా మా తండ్రి, అయ్యా మా తండ్రి మోయాబీలను, శయీరు మన్యవాసులు ప్రభా, అయ్యా మా తండ్రి మనం జయించడానికి స్తుతి ద్వారా తండ్రి నాయన మీరు బలం ఇచ్చారు తండ్రి. మీ స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభా. కృప చూపండి. ఎరికో గోడలు కూడా కేవలం స్తుతి ద్వారానే లయపరచబడ్డాయి తండ్రి. మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. స్థితిలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మీ ప్రతి ఒక్కరు నాయన ఎరిగి ఉండడానికి, అనుభవించడానికి నాయన మీ కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. మీ స్తోత్రం నాయన. సేరి కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ సన్నిధిలో అయినా ఆశీర్వదిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాను ప్రభా. మీ స్తోత్రం. కృప కలుగునుగాక తండ్రి. మీకు వందనాలు ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా. నీ స్తోత్రం. నిన్ను స్తుతించేవారుగా చేయండి ప్రభా. నీ స్తోత్రం నాయన. స్థితిలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని, జయాన్ని ప్రభా మా తండ్రి ఆరోగ్యాన్ని బిడ్డలు నాయన పొందుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము. బిడ్డచిన కానుకలు మీరు దీవించండి. బిడ్డలకు రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి నాయన. మీకు ఇచ్చి శోధించి పట్టజాను దీవులు పొందుకునే వారిగా బిడ్డలను సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాకు కృప చూపించి అయ్యా మీరే మహిమ పొందుకునమని నాయన సహాయం చేయమని వేడుకున్నారు. రాలేకపోయిన బిడ్డలు కూడా మరి ఒక సమయాన్ని, తరుణాన్ని మీ కృపను అనుగ్రహించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా యేసు పరిశుద్ధమైన ఘనమైన నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము చేరిన మనందరకు, సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.